నువ్వేం కంగారు పడుకో. ఈ రోజు ఎలా అయినా సరే టుంగ్ టుంగ్ మామ చేత నీ పెళ్ళైతే మాత్రం చేయిస్తాం. మేమందరం ఉన్నాం కదా, ఎక్కడున్న ప్రతి ఒక్కరూ అందరం కలిపి టుంగ్ టుంగ్ మామ నువ్వైతే మాత్రం మా బాలరీనా అక్కని పెళ్లి చేసుకోవాల్సిందే. బాగా చెప్పారు, అలా చెప్పాలి. ఎంత అడుగుతాను, ఎప్పుడు చూసినా అడుగుతూనే ఉంటాను. కనీసం నా మాట పట్టించుకుంటారనుకుంటావా బాబు? కనీసం పట్టించుకోరు. అందుకే ఈసారి ఎలా అయినా సరే మ్యారేజ్ అయిపోవాల్సిందే, ఈ రోజే అవ్వాలి. మీరు చెప్పినట్టుగానే ఈ రోజే చేపిస్తాను. నేను కూడా మీకు మాటిస్తాను, 100% ఈ రోజు అయిపోవాల్సిందే. ఏ టుంగ్ టుంగ్, అరే ఏ ఎక్కడికి వెళ్ళిపోయాడు? బావా, టుంగ్ టుంగ్ బావా, నీకోసం అక్కడి నుంచి ఇక్కడికి వస్తే నన్ను ఎందుకు ఇలా తిప్పిస్తున్నావు? టుంగ్ టుంగ్ బావా, ఎక్కడికి వెళ్ళిపోయారు? ఎక్కడికి వెళ్ళిపోయారు మీరు చూడలేదా? దున్నపోతులో ఇక్కడే ఉన్నాడు కానీ చూడలేదు. చూడు ఊడిండు. వాణ్ణి ఎందుకు అంటావులే? టోంగ్ 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 సాహూర్. నేను వచ్చేసి మనువాడాలి అనుకున్న అమ్మాయి ఎలా ఉండాలి అంటే, నీలో అందం ఉంది, మంచి గుణం ఉంది, అన్ని ఉన్నాయి. కానీ నా కోసం నువ్వు కొన్ని చెయ్యాలి, అది కూడా ఈ లాస్ సెంటర్స్ లోనే. ఇప్పుడు ఎప్పటి నుంచో నేను వచ్చేసి ఒక కార్ ని అప్గ్రేడ్ చేయడానికి లాస్ సెంటర్స్ లో ప్రయత్నిస్తున్నాను. ధనుకి షించాన్ కి ఈ పని చెప్పుదాం అనుకున్నాను, కానీ వాళ్ళకైతే చెప్పలేదు. ఆ పని నువ్వు నాకు చేసి పెట్టు, అప్పుడు నిన్ను నేను పెళ్లి చేసుకుంటాను. దాంతో పాటు ఇంకొకటి ఉంది, ముందుగా ఇది చెయ్యు. తొందరగా వెళ్ళి నా కోసం ఇది చేస్తే అప్పుడు నువ్వు నా కోసం ఏమన్నా చేయగలవని నమ్ముతాను, నేను పెళ్లి చేసుకుంటాను. టోంగ్ 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 సాహూ. మరి నాకు మాట ఇస్తాడు, పెళ్ళనగానే పారిపోతాడు. చూడండి. సరే, ఇంతకీ మా బావ దేని గురించి మాట్లాడుతున్నాడో నాకు అర్థం కావట్లేదు. ఈ కార్ అప్గ్రేడింగ్స్ ఇవంతా ఏంటబ్బా? ఏం చేయాలి, ఎలా చేయాలి? మా బావేమో ఎక్కడికో పారిపోయాడు. ఇప్పుడు నేను అది చేస్తే గానీ తిరిగి రాడు. ఎలా చేయాలో ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఏ ధను, షించాన్, మీరైనా సరే నాకు చెప్పండి అబ్బా, నాకేం చేయాలో అర్థం కావట్లేదు. మీరున్నారు కదా, మీరున్నారు కాబట్టి నేను ఇంత దూరం వచ్చాను. ఎలా అయినా సరే మీరు నాకు పెళ్లి మాత్రం చేయాల్సిందే. ఈరోజు ఎట్టి పరిస్థితిలో పెళ్ళి అవ్వాలి. చెప్పండి, ఏం చేద్దాం? అరే నువ్వు ఎందుకు కంగారు పడుతున్నావు బాలరీనా క్యాపుచినో అక్క? ఇప్పుడు నీకైతే మరికొద్ది సేపట్లో కార్ అప్గ్రేడింగ్ ఎలా చేయాలో చెప్తాను. టుంగ్ 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 సహూర్ యొక్క కార్ ఎలా ఉంటుందంటే, అది నాకు తెలుసు. సేమ్ మా టుంగ్ టుంగ్ బావలానే ఉంటుంది. కానీ ఆ కార్ ఎలా వస్తుంది? ఇప్పుడు నేను తయారు చేయలేను కదా, ఎలా అప్గ్రేడ్ చేయాలి షించాన్? ఇదంతా ఇక్కడ కాదు, డైరెక్ట్ గా మనమైతే ఫీల్డ్ కి వెళ్దాం. అక్కడికి వెళ్ళి అక్కడ ఆడాల్సిన ఆట ఆడుదాం. నేను చెప్తా కదా, పదండి. A few moments later. ఏంటిది? ఇక్కడికి వచ్చిన వెంటనే ఇదేదో పనికి మళ్ళీ చెత్త కార్ వచ్చింది. ఏంటి కార్ నాకు నచ్చలేదు. ఏం జరుగుతుంది ఇక్కడ? మా బావ కార్ అడిగితే ఇదేదో పనికి మళ్ళీ కార్ వచ్చిందేంటి? ఇదిగో బాలరీనా క్యాపుచినో, నీ వెనక్కి కనబడుతుంది టెలిపోర్టల్. నీ ముందు కూడా ఒక టెలిపోర్టర్ ఉంటుంది. నువ్వు ఈ కార్స్ ని అప్గ్రేడ్ చేయాలంటే ఇక్కడి నుంచి ఆ పోర్టల్ లోకి వెళ్ళాలి. సో ఇక్కడి నుంచి నువ్వు కరెక్ట్ గా స్లైడ్ చేసుకుంటా ఎగ్జాక్ట్ గా దాని మీద పడాలి. నీకు డ్రైవింగ్ పర్ఫెక్ట్ గా రావాలి. అప్పుడు నీ కార్స్ అయితే అప్గ్రేడ్ అయ్యి ఫైనల్లీ టుంగ్ 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 సహూర్ యొక్క అల్టిమేట్ కార్ అయితే వస్తుంది. ఆ కార్ రావాలంటే నువ్వు చాలా కార్లు అప్గ్రేడ్ చేయాలి. వెళ్ళి వెళ్ళి జాగ్రత్త. నువ్వైతే మాత్రం వెనకడుగు వేసావంటే మాత్రం నీ కార్ అయితే అప్గ్రేడ్ అయ్యే ఛాన్సే లేదు. టుంగ్ 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 సహూర్ కూడా నీకు దక్కడు. ఇప్పుడైతే మీరందరూ చూసుకోవచ్చు, క్యాపచినో అక్క అయితే మాత్రం పైన క్యాపచినో కప్పేసుకొని కార్ తో బయలుదేరిపోయింది. వావ్, చూడడానికి అయితే మాత్రం చాలా తొందరగా వెళ్తుంది. అయ్యో పడిపోతుందేమో అనిపిస్తుంది. దేవుడా, మా బాలరీనా క్యాపచినో అక్క పడిపోకూడదు. ఎలా అయినా సరే టుంగ్ టుంగ్ మామతో పెళ్లి చేసుకోవాల్సిందే. ఇప్పుడు పడిపోద్దేమో, చాలా స్పీడ్ గా వెళ్తుంది. పడిపోవద్దక్క, పడిపోవద్దా. నువ్వైతే మాత్రం ఎలా అయినా ఈ పని చేయగలవు, మాకు తెలుసు. లాస్ట్ వరకు వెళ్ళిపోక, పడిపోకు. అమ్మో అమ్మో అమ్మో, పడిపోయింది. వామ్మో, సూపర్ గా కంట్రోల్ చేస్తుంది. వామ్మో, వీడికి డ్రైవింగ్ ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నట్టుగా ఉంది. కానీ ఇప్పుడు ఎలా వెళ్తుంది పైకి? అక్క, కొంచెం వెనక్కి రావాలి, కొంచెం వెనక్కి వచ్చి వెళ్ళాలి, లేకపోతే వెళ్ళలేవు. అది లెక్క. సూపర్ అక్క. అరే పొట్టోడా, నువ్వు నన్ను చాలా ఇరిటేట్ చేస్తున్నావు. సైలెంట్ గా ఉండు, నేను ఫోకస్ చేయాలి కదా. ఆగండి, ఇప్పుడు నేను ఎలా అయినా సరే ఈ పాత బొక్కి కార్ని కొత్త కార్లా మార్చేస్తాను. కరెక్ట్గా మనమైతే ఇక్కడి నుంచి దీంట్లో ఉన్న స్పీడ్ని ఉపయోగించుకొని ఎగ్జాక్ట్గా జంప్ చేయాలి. హే, మొత్తానికి మనమైతే కరెక్ట్గా జంప్ చేసేసాం. అమ్మో, నేను కింద పడాలనుకుంటా. ఇప్పుడు పర్ఫెక్ట్గా పడదాం. టుంగ్ టుంగ్ బావా, నువ్వు అనుకున్న కార్ నీకు ఇస్తాను. అరే అరే, ఆగు ఆగు.
అమ్మయ్య ఆగిపోయింది. ఎదురుగా వచ్చేసరికి మనకైతే పోర్టల్ కనబడుతుంది. దీని లోపలికి వెళ్దాం. అమ్మా ఎక్కడికి వచ్చాను? అరే మళ్ళీ ఇక్కడికి వచ్చానేంటి? ఇదేంటి పనికి మళ్ళీ బొక్కి కారు వచ్చింది. ఓ మళ్ళీ అలానే చేయాలనుకుంటా. అమ్మా ఏంటి సడన్ గా క్లైమేట్ మారిపోయింది? ఇదేంటి మొత్తం విచిత్రాలు జరుగుతున్నాయి ఇక్కడ. ఈ లాస్ ఏంటోస్ అంటేనే విచిత్రాలు, విచిత్రాలు అంటే లాస్ ఏంటోస్. నేను వచ్చేసి పెళ్లి కూతుర్ని అవ్వబోతున్నాను. మా టుంగ్ బావని పెళ్లి చేసుకోబోతున్నాను. అమ్మ ఈ కార్ ఏంటి నా కంట్రోల్లో ఉండట్లేదు. ఇదేంటి ఇంకా పిచ్చి కార్లా ఉంది. ఇందాకొచ్చిన పాత కారే కొంచెం బాగున్నట్టుగా ఉంది. సరే ఇప్పుడు ఎలా అయినా సరే చూసుకుని మనమైతే జంప్ చేయాలి. కరెక్ట్గా చూసుకుని టైర్ లోపలికి వెళ్దాం. ఏ బాలెరీనా క్యాపుచినో సూపర్. మొత్తానికి మనమైతే జంప్ చేసాం. కరెక్ట్గా వెళ్ళి పర్ఫెక్ట్గా ల్యాండ్ కూడా అయిపోయాం. ఇప్పుడు మనమైతే పోర్టల్ దగ్గరికి వెళ్ళి లోపల నుంచి వచ్చేస్తే ఎక్కడికి వచ్చాం? వావ్ బంతి పువ్వు కారు చాలా బాగుంది. ఈ కార్ నాకు చాలా నచ్చింది. కానీ తొందరగా వెళ్ళి అప్గ్రేడ్ చేసేయాలబ్బా. ఆల్ ద బెస్ట్ అక్క, ఆల్ ద బెస్ట్. నువ్వు సూపర్ గా ఆడుతున్నావు. అది లెక్క. వావ్ ఏమన్నా డ్రైవింగా. ఈ డ్రైవింగ్ కనుక టుంగ్ మామ చూసానంటే అక్కడే ఫ్లాట్ అయిపోయి నేను పెళ్లి చేసేసుకుంటాడు. నువ్వు అరే యాంటీ క్లైమేట్లన్నీ మారుతున్నాయి అక్క. నీ దగ్గర క్యాపచినో కప్పు ఉంది కదా, చల్లగా అయిపోగలరు చూడు. అసలుకే గాలి ఎక్కువ వేస్తుంది. మంచిగా వేడి రావడానికి సన్ రావాలని కోరుకో. ఈ పొట్టోడు నన్ను చాలా టార్చర్ చేస్తున్నాడు. సర్లేండి మనం ఫోకస్ చేయాలి, లేకపోతే ఫోకస్ ని కోల్పోయి మొత్తానికి పోతాం. ఓకే అమ్మో తగలద్దు. వామ్మో జస్ట్ మిస్ అబ్బా. అయ్యో అమ్మా దీనికి కూడా జస్ట్ మిస్. 2 క్లోజ్ కాల్స్ అయ్యాయి. అమ్మో దీని మీద పడతామా? వచ్చేసాం. వితౌట్ ఎనీ ప్రాబ్లం ఫైనల్లీ మనం దీన్ని కంప్లీట్ చేసాం. సరే ఇప్పుడు నెక్స్ట్ దానికి వెళ్తాం. నెక్స్ట్ ఏమొస్తుందంటారు? వామ్మో ఓరి నాయనో చూసారా ఎలా ఉందో. అబ్బా సూపర్ గా ఉంది. ఈ కార్ నేను ఉంచేసుకుంటా. సూపర్ గా ఉంది కారు. ఈ కార్ ను ఉంచేసుకుంటే మరి నీకు టుంగ్ సహూర్తో పెళ్ళి అవ్వదు. చెప్పు నీకు పెళ్ళి అవసరం లేదంటే కార్ ఉంచేసుకోవచ్చు. వామ్మో పాడు కారు. నాకు ఈ కార్ ఏం అవసరం లేదు. మా టుంగ్ బాగుంటే చాలు. సరే ఈ కార్ని తొందరగా అప్గ్రేడింగ్ కి తీసుకెళ్తాను. ఎంత అద్భుతమైన కారు. మళ్ళీ ఇలాంటి కారు మనకి దొరకదు. సర్లేండి ఏం చేస్తాం. ఎలా అయినా మన టుంగ్ బావుని దక్కించుకోవాలంటే టుంగ్ బావు యొక్క కార్ని తీసుకొని రావాలి. వామ్మో ఆ కార్ ఎంత బాగుంటుందో ఒక్కసారి చూడాలనుంది నాకు. సరే ఇప్పుడు మనం అప్గ్రేడ్ చేస్తున్నాం కదా, ఎలా వస్తుందో చూద్దాం. నాకు తెలిసి ఈ కార్ తర్వాతే వచ్చేస్తుంది అనుకుంటా. వచ్చేయాలి దేవుడా. కానీ కార్ సూపర్గా ఉంది. ఎలా అయినా సరే అప్గ్రేడ్ చేసేద్దాం. వచ్చేస్తున్నా. హే ఈ కారు బాగానే కంట్రోల్ ఉంది కదా, మళ్ళీ కంట్రోల్ తప్పుతుంది. ఓకే మళ్ళీ నా హ్యాండ్లింగ్ వచ్చింది. ఇప్పుడు చూసుకోండి ఎలా జంప్ చేస్తాను. పర్ఫెక్ట్గా జంప్ చేసేసాం. ఏ సూపర్. మొత్తానికి అబ్బా ఏమన్నా పర్ఫెక్ట్గా జంప్ చేసామా. ఈ కార్ నాకు చాలా నచ్చింది. కానీ ఏం చేస్తాం, టుంగ్ బావ కోసం ఈ కార్ని కూడా అప్గ్రేడ్ చేయాల్సిందే. హే నెక్స్ట్ ఏమొచ్చిందంటారు? అర్రే ఏంటి ఇంత బాగుంది. పాతకాలంలో రాజులు ఇలాంటి కార్స్ పైనే వెళ్ళేవారు. ఇలాంటి కార్ నేను ఎక్కుతాని నా లైఫ్లో ఒక్కసారి కూడా అనుకోలేదు. ఇలాంటి కార్లో నాకు టుంగ్ బావకి పెళ్ళైన తర్వాత ఊరేగింపు అయితే ఎలా ఉంటుందో ఊహించుకోండి. చాలా బాగుంటుంది కదా. సరే ఈ కారు కాకపోతే టుంగ్ బావ కారు ఉంటుంది. ఆ కారులో వెళ్తాం. ఏంటి క్లైమేట్ ఒక్క విధంగా ఉండట్లేదు, మారుతూనే ఉంది. మనం కార్స్ అప్గ్రేడ్ చేస్తున్న కొద్ది క్లైమేట్ వామ్మో అయిపోయాము. అమ్మో ఏంటి ఎలా తప్పించుకున్నామో కూడా నాకు తెలియదు. మొత్తానికైతే తప్పించేసుకున్నాం. అమ్మయ్యా మొత్తానికి మళ్ళీ పోర్టల్ దగ్గరికి వచ్చేసాం. తొందరగా వెళ్ళి అప్గ్రేడ్ చేద్దాం. నెక్స్ట్ నాకు తెలిసి మన టుంగ్ బావ కార్ వచ్చేస్తుంది అనుకుంటా. ఈసారి వచ్చేస్తుంది. ఓ మై గాడ్ అమ్మ మళ్ళీ ఇంకో కార్కి వచ్చేసాం. వావ్ ఈ కార్ కూడా బాగుంది. మనం సమయాన్ని వృధా చేస్తున్నట్టుగా ఉన్నాం. ఇలా టైం వేస్ట్ చేస్తే నా బావకి అస్సలు నచ్చదు. ఎలా అయినా సరే ఇప్పుడు నేను దీన్ని అప్గ్రేడ్ చేసే తీరుతాను. చూడండి నెక్స్ట్ అయితే మన టుంగ్ బావ యొక్క అద్భుతమైన పెద్ద కార్ వచ్చేస్తుంది. ఎలా అయితేనేమి ముందొచ్చిన కారు పైన మా ఊరేగింపు అవ్వకపోయినా
టింగ్ బావ కారు పైన మా పెళ్ళికి ఊరేగింపు అవుతుంది. మొత్తానికి టింగ్ బావ కూడా హ్యాపీగా ఉంటాడు. బావనే కంప్లీట్ చేయలేకపోతే నేను ఎలా కంప్లీట్ చేస్తాను? అలా అనుకుంటే కష్టం, చెయ్యలేము. ఎలా అయినా సరే మనం బాగా థింక్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ బావని దక్కించుకోలేము కదా. అమ్మో జస్ట్ మిస్ అయిపోయాను అనుకున్నాను. మీ నాతో ఉన్నారు కదా, ఎందుకు అయిపోతాను? అమ్మ మనం ఎలా అయినా సరే ఈ కార్ని అప్గ్రేడ్ చేయాలి. దానికోసం నాకు చిన్న హెల్ప్ చేయండి. వీడియోని లైక్ చేయండి. మీరు కనుక అందరూ లైక్ చేస్తే మన కార్ అప్గ్రేడింగ్ కంప్లీట్ అయిపోతుంది. ఇంకా అవ్వలేదు. మీలో చాలామంది వీడియోని లైక్ చేయట్లేదు. లైక్ చేయండి. లైక్ చేస్తే తొందరగా టుంగ్ బావతో పెళ్ళైపోతుంది. ప్రతి ఒక్కరు లైక్ చేయాలి అంతే. ఇప్పుడు మనం వచ్చేసరికి కిందకి వెళ్ళి అయ్యో బాబోయ్ పడిపోయాను రా పాపు. అమ్మ ఏం కాలేదు. ఈ కార్ కొంచెం డిఫరెంట్గా ఉంది, కలర్ఫుల్గా ఉంది. నేను మొదటిసారి ఇలాంటి కార్ చూస్తున్నాను. ఇలాంటి కార్స్ అన్నీ విచిత్రంగా ఉన్నాయి. లాస్ ఏంజల్స్లో చూసుకొని వెళ్ళాలి, లేకపోతే కింద పడతాం. కింద పడితే మాత్రం నా కప్పు విరిగిపోతుంది. అసలుకే నా క్యాపుచినో కప్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే, మొత్తానికి మనం వచ్చేసరికి కిందకు వచ్చేసాం. ఇప్పుడు ఫుల్ పవర్ పెట్టి కరెక్ట్గా జంప్ చేయాలి. కమాన్ పొట్టి కార్, నువ్వు వెళ్ళగలవు. ఏ ఫైనల్లీ పొట్టి కారు కూడా సాధించింది. మరి పొట్టి కారు అంటే ఎలా ఉంటది అనుకున్నావు అక్క? షించాన్ గడు పొట్టోడు గట్టోడు, అది పొట్టి కారు గట్టి కారు. ఒక్కసారి ఆగండి. రే షించాన్గా, ఇంకొకసారి నాకు ఇబ్బంది పెట్టావంట నువ్వు అయిపోయావురా. ఓకే మొత్తం. అబ్బా ఇదేంటి కారు ఇలా ఉంది? సూపర్గా ఉంది కదా. నేను ఇప్పుడే చూసి షాక్ అవుతున్నా. ఆహా ఏమన్నా ఉందా? సరే ఇప్పుడు ఈ కార్ ఈజీగా ఇది కంప్లీట్ చేస్తుంది అనుకుంటా. నాకు తెలిసి నెక్స్ట్ మన టుంగ్ బావ కార్ రాబోతుంది. ఎందుకంటే నాకు తెలిసి ఇది అమ్మో కింద పడిపోతే మన అప్గ్రేడింగ్ ఆగిపోతుంది. దేవుడా ప్లీజ్ మీరు నన్ను కాపాడండి. అమ్మ అరే ఎలా వచ్చాము ఇక్కడికి? నాకు అర్థం కావట్లేదు. అంతా మీ వల్లే, మీరే నా దేవుళ్ళు. మీ వల్లే మనకి మొత్తానికి ఇది కంప్లీట్ అయింది. అమ్మో జస్ట్ మిస్. అమ్మ బాబోయ్ అంతా మీ వల్లే ఇది మనం కంప్లీట్ చేస్తున్నాం. వావ్ మొత్తానికి కరెక్ట్గా దీని పైకి వచ్చేసాం. ఇప్పుడు పోర్టల్ దగ్గరికి వెళ్ళి దాన్ని కూడా కంప్లీట్ చేయబోతున్నాను. చూడండి, బాలరీనా క్యాపుచినో. హే అరే పెద్ద ట్రక్ వచ్చింది. అరే ట్రక్ వచ్చిందంటే నెక్స్ట్ టుంగ్ బావ కార్ రాబోతుందేమో, ఎందుకంటే అది కూడా చాలా పెద్ద ట్రక్. సరే చూద్దాం. ఇదే లాస్ట్ అండ్ ఫైనల్ అనుకుంటా. ఇంకెవరన్నా లైక్ చేయకపోతే లైక్ చేయండి ప్లీజ్. ఓకే మనం కింద పడిపోతాం. అయ్యో ప్లీజ్. అమ్మ జస్ట్ మిస్, పడిపోయిండే వాళ్ళం. లాస్ట్ వరకు వచ్చి అంతా పోయిండేది. అమ్మో కిందకి పడిపోతున్నాము. కాపాడండి అయిపోయింది. అమ్మో ప్లీజ్ పడద్దు ప్లీజ్. అయ్యో పడిపోతుంది. అమ్మ నేను కంట్రోల్ చేయలేకపోతున్నాను. కమాన్. అమ్మ మొత్తానికి కంట్రోల్లోకి వచ్చింది, కానీ ఇది అస్సలు ఆగట్లేదు. ఈసారి చూడండి. మిస్ అయిపోతుంది. అరే ఇది మొత్తం దొర్లుతూ వస్తుంది. ఇది నా కంట్రోల్లోకి రావట్లేదు. కమాన్ ప్లీజ్ నా కంట్రోల్లోకి రా ప్లీజ్. అమ్మా అయ్యో రావట్లేదు. మీరే నన్ను కాపాడాలి. హే మొత్తానికి కంట్రోల్ అయ్యింది. వా నమ్మలేకపోతున్నాను. సూపర్గా కంట్రోల్ అయ్యింది. ఐఎమ్ హ్యాపీ. అంతా మీ వల్లనే. ఓకే ఇప్పుడు పర్ఫెక్ట్గా మనం దీన్ని క్రాస్ చేయాలి. అమ్మో జస్ట్ మిస్. అమ్మయ్య మొత్తానికి దీనిపై నుంచి కూడా జంప్ చేసేసాం. అతి పెద్ద మాన్స్టర్ ట్రక్ని అప్గ్రేడ్ చేయబోతున్నాను. వామ్మో జస్ట్ మిస్. సరే ఇప్పుడు పోర్టల్ దగ్గరికి వెళ్తున్నాం. ఇప్పుడు ఏమొస్తుంది? అర్రే ఏంటిది? ఒక్కసారి దిగు బాలరీనా క్యాపుచినో, ఒకసారి దిగి చూడు. నేను కూడా ఫస్ట్ టైం చూస్తున్నాను టుంగ్ సహూర్ యొక్క అతి పెద్ద మాన్స్టర్ ట్రక్. నా లైఫ్ లో ఫస్ట్ టైం చూస్తున్నాను. అబ్బా అరే నా బావ కారు. అబ్బా నెక్స్ట్ ఏం చేయాలి చెప్పండి. అదంతా చెప్తాను. ముందుగా నువ్వు కార్ ఎక్కు. ఈ కార్ ఎక్కు తొందరగా.
ఈ కార్ ఎక్కిన తర్వాత ఈ కార్ని నువ్వు వెళ్ళి అప్గ్రేడ్ చేయాలి. అప్గ్రేడ్ చేసిన వెంటనే మనందరం నెక్స్ట్ నువ్వు ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి టెలిపోర్ట్ అవుతాం. అక్కడ మీ టుంగ్ బావ పెట్టిన నెక్స్ట్ పరీక్షను నువ్వు కంప్లీట్ చేయాలి. అది కంప్లీట్ చేసినట్లయితే మొత్తానికి మీ ఇద్దరి పెళ్లి ఈ రోజు అయిపోతుంది. సరే ముందుగా కార్ ఎక్కు, తొందరగా లేట్ చేయకు. ఇదైతే మాత్రం కొంచెం కష్టంగా ఉంటుంది చూడు, ఎందుకంటే ఇంత పెద్ద మాన్స్టర్ కార్ని ఇక్కడ కంట్రోల్ చేయడం కష్టం. ఇందాకే నువ్వు చాలా కష్టపడ్డావు కార్ని కంట్రోల్ చేయడానికి, ఇది ఇంకా కష్టంగా ఉంటుంది. తొందరగా వెళ్ళి ఎలా అయినా సరే దీన్ని కంప్లీట్ చేయు. కమాన్ బాలరీనా క్యాపచినా, కమాన్ యూ కెన్ డూ ఇట్. నేను చేయగలను, ఎందుకంటే నా బావ నాతోనే ఉన్నాడు. చూసారా, మొత్తానికి నా బావ కారు ఇది అద్భుతంగా ఉంది. మొదటిసారి చేస్తున్నాను. ఈ కారు పైనే మా పెళ్లికి ఊరేగింపు అవుతుంది అనుకుంటా. అవుతుంది. సహూర్, ఇప్పుడు నువ్వు కిందకి వెళ్ళి దీన్ని అప్గ్రేడ్ చెయ్యు. అప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ నువ్వు ఆడాల్సిన టాస్క్ దగ్గరికి వస్తావు. అదేంటో నీకు అక్కడ చెప్తాను, తొందరగా వెళ్ళు. ఇక్కడ నువ్వు ఫెయిల్ అయితే మళ్ళీ నేను నిన్ను పెళ్లి చేసుకోను. ఎప్పుడు చూడు పెళ్లి చేసుకోననే అంటాడు. సర్లే, నేనే ఎలా అయినా నిరూపిస్తాను చూడు. దీన్ని కంప్లీట్ చేయడం పెద్ద విచిత్రం అనుకుంటున్నావా? చూడు, నాకు మా వాళ్ళందరూ సపోర్ట్ ఉన్నారు. వాళ్ళతో ఉంటే చాలు, ఆటోమేటిక్గా అన్నీ అయిపోతాయి. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి మనం లాస్ట్ దీన్ని కంప్లీట్ చేయాలి ఎలా అయినా సరే. చూసారా, మనం కిందకు వచ్చేసరికి క్లైమేట్ మారిపోతుంది. ఇంతవరకు అంతా సక్రమంగా నడుస్తుంది. టంగ్ బావ కార్ని చాలా ఈజీగా మనం కంట్రోల్ చేస్తున్నాం. ఇంత పెద్ద మాన్స్టర్ ట్రక్ అయినా కూడా నా పెళ్ళికి ఈయనపైనే ఊరేగింపు. అయ్యో నో, ఇలా అవ్వకూడదు. అరే నో, అమ్మా జస్ట్ మిస్. అమ్మో, కింద ఆడద్దు ప్లీజ్, కింద మాత్రం పడద్దు. అమ్మయ్య, మొత్తానికి కంట్రోల్ చేసాం. పర్ఫెక్ట్గా దీని పైకి వచ్చేసాం. అమ్మో, మళ్ళీ ఇదేంటి రొటేషన్ అయింది. అయ్యా, నేను దీన్ని కంట్రోల్ చేయలేకపోతున్నాను. ఇలా అవుతుంది ఏంటి? ఇలా అవ్వకూడదు. హే నార్మల్గా ఉండు. ఎందుకు ఇలా అవుతున్నావు? అమ్మా బావా, ఏంటి బావా ఇలా దొర్లుతున్నావు? నార్మల్గా ఉండు బావా. అమ్మో, ఏంటి ఇలా అవుతుంది? మనం కొంచెం బ్యాక్కి వెళ్ళి ఒక్కసారిగా పుష్ ఇచ్చి జంప్ చేయాలి. అంతా బాగానే ఉంది, కానీ లాస్ట్లో వచ్చేసరికి ఇబ్బంది పెడుతుంది కారు. సరే, మనం ఎలా అయినా సరే. అమ్మో, జస్ట్ మిస్, పడిపోయిండే వాళ్ళం. మనం ఫుల్ ఫోకస్డ్గా చేయాలి, లేకపోతే మళ్ళీ కింద పడిపోతాము. అమ్మ, ఇప్పుడు చూడండి, నేను కంట్రోల్ చేయగలను. ఫోకస్ అండ్ ఫెయిత్ రెండు ఉండాలి. అప్పుడు మనం దేన్నైనా కంప్లీట్ చేస్తాం. ఎప్పుడు ఫోకస్ అండ్ ఫెయిత్ పెట్టి నేను పర్ఫెక్ట్గా దీని మధ్య నుంచి వెళ్తున్నాను. ఏ హుర్రే, కిందకి వెళ్ళాలి. అరే పడిపోతానేమో. దీంట్లో బూస్ట్ ఉంది. ఏ ఫైనల్లీ బూస్ట్ వాడి మనమైతే కంప్లీట్ చేసాం. మొత్తానికి ఇంత సింపుల్గా కంప్లీట్ చేస్తానని నేను అనుకోలేదు. బాగా షాక్ అవుతాడు. అరే, టెలిపోర్టల్ ఎక్కడుంది కదా, మనం ఇప్పుడు నెక్స్ట్ స్టేజ్కి టెలిపోర్ట్ అవ్వబోతున్నాం. 3, 2, 1. ఓరి నాయన అక్క, మేము కూడా వచ్చేసాం అక్క. సహూర్, ఇప్పుడు మీరిద్దరూ సైలెంట్ గా అక్కడే ఉండండి. ఇక్కడున్న ఈ ర్యాంప్ ని కంప్లీట్ చేయాల్సింది బాలరీనా క్యాపచినా, నా ముద్దుల మర్దలా. ఇది ఇప్పటి వరకు లాస్ సెంటర్స్ లోనే కని విని ఎరుగని కష్టమైన ర్యాంపు. ఇప్పటి వరకు చూసిన ర్యాంపులన్నీ ఒక ఎత్తు అయితే ఇదొక ఎత్తు. ఎందుకంటే టోంగ్ సహూర్ ఎవరికైనా దక్కాలంటే ఇంత కష్టమైన ర్యాంప్ ని కంప్లీట్ చేయవలసిందే. నువ్వు నీ యొక్క పవర్ శక్తి మొత్తాన్ని ఉపయోగించి దీన్ని కంప్లీట్ చేయు. కంప్లీట్ చేసి మొత్తానికి ఇక్కడున్న టోంగ్ సహూర్ యొక్క ఏరోప్లాన్ ని గెలుచుకో. నువ్వు ఒక్కసారి దీన్ని గెలుచుకున్నట్లయితే అప్పుడు నేను నీకే, అలానే ఆ కారు ఇది నాకు వచ్చి ఇచ్చావంటే ఈ రోజే పెళ్లి చేసుకుంటా. టోంగ్ సహూర్, ఇంకేం చేస్తున్నావు? తొందరగా బండెక్కు. ఆల్ ద బెస్ట్ మర్దలా. అమ్మయ్యా, ఎంత కష్టమైన ర్యాంప్ అయినా ఇప్పుడు ఈజీగా చేయగలను. ఎందుకంటే నా టంగ్ బావ నాకు చెప్పాడు కదా, ఆల్ ద బెస్ట్. అందుకే ఓకే, మొత్తానికి ఒక ప్లేస్కి వచ్చాను. ఇక్కడ ఏదో ప్లేస్ నాకు కనబడుతుంది. ఇంత కష్టమైన ర్యాంప్ చూడండి నాకు ఎందుకు ఇచ్చాడు. ఎందుకంటే నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నాడు టంగ్ బావ. ఇదేం నాకు అర్థం కావట్లేదు. అమ్మో, జస్ట్ మిస్ పడిపోయిండే వాడిని. అయ్యో పడిపోతాను. వామ్మో, ఇదేంటి అంత స్పీడ్గా తిరుగుతుంది. వామ్మో, నాకు తగలద్దు ప్లీజ్. ఇక్కడేంటి
బ్యాక్ సైడ్ వచ్చేసరికి కోకో కోలా క్యాన్స్ ఉన్నాయి. ఇక్కడైతే ఇది తిరుగుతుంది, మొత్తం అడ్డుకుంటుంది. అబ్బా, నన్ను అడ్డుకోవాలని ఎవరు చూసినా ఏం చేయాలనుకున్నా నేనైతే ఆగే ప్రసక్తే లేదు. ఎలా అయినా సరే ఈరోజు నా టుంగ్ టుంగ్ బావని అమ్మో పెళ్లి చేసుకుంటాను. ప్లీజ్ నన్నెవరూ ఆపకండి, దయచేసి నన్ను మాత్రం దీని నుంచి పడేయకండి. అమ్మో కరెక్ట్గా వెళ్తున్నాం, కానీ మనం కొంచెం స్పీడ్ మీద వెళ్ళాలి. చూసారా, ఎస్కేప్ అయ్యాం. ఇలానే మనం వాటికి తగలకుండా ఎస్కేప్ అవ్వాలి. అమ్మో మధ్యలో ఆగామంటే అయిపోతుంది. కొంచెం వెనక్కి వద్దాం. ఇప్పుడు అయ్యో దీంట్లో బూస్ట్ని ఉంది, పర్ఫెక్ట్గా వాడుకోవాలి. అమ్మా మళ్ళీ అడ్డొచ్చాం. మీరు నాతో ఉండండి, నాకు అది చాలు. ఎలా అయినా సరే ఈరోజు టుంగ్ టుంగ్ బావుకి నాకు పెళ్ళి అవ్వాల్సిందే. ఈ పెద్ద ర్యాంప్ని కంప్లీట్ చేయాల్సిందే. ఇలాంటి ర్యాంపు లాస్ట్ సెంటర్స్లో ఇంతవరకు అవ్వలేదు. నాకు ఇంత కష్టమైన పరీక్ష ఎందుకు పెట్టావు బావా? నేను ఏడుస్తా. అమ్మో అమ్మో అమ్మో, ఇది విసిరేస్తుంది, కింద పడిపోతాను. అమ్మా జస్ట్ మిస్ అయింది, లేకపోతే కింద పడిపోయిండే దాన్ని. ఓకే మొత్తం అమ్మ ఇంకా ఉన్నాయా? ఇంకా ఎన్ని రా పెట్టావు నువ్వు? అయిపోయింది, ఇంకా వచ్చేసాం. ఫైనల్లీ మనం దాటేసాము. కొత్తగా రోడ్స్ వచ్చాయి. ఈ రోడ్స్లో మనం ఈజీగా వెళ్ళొచ్చు అనుకుంటా, కానీ ముందే ఆటంకాలు ఉంటాయో మనకి తెలియదు. మనం చూసుకొని వెళ్ళాలి. ఏమన్నా పెట్టుంటాడు ఈ టుంగ్ టుంగ్ బావా. సరే మొత్తానికి మనమైతే వచ్చేసాం. ఇక్కడ ఏం లేవు. పైన అయితే మాత్రం ఎయిర్ బెలూన్ ఉంది, అక్కడ కూడా పర్వాలేదు, ఏమీ లేదు. నాకైతే ఏముందో క్లియర్గా కనిపించింది కాబట్టి ఏం పర్వాలేదు. సరే ఇప్పుడు మనం వచ్చేసరికి దీని పైకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు నేను దీని పైకి వెళ్తాను. చూడండి, అమ్మో మనం ఏమాత్రమైనా పర్ఫెక్ట్గా బ్రేక్ అయిపోతే కింద జారి పడతాము. చూసారా, కింద ఏమీ లేదు. అమ్మో కింద పడకు ప్లీజ్. అమ్మయ్యా, నేనైతే బండిని కంట్రోల్ చేసుకున్నా కాబట్టి పర్వాలేదు, లేకపోతే కింద పడిపోయిండే వాళ్ళం. అమ్మ బాబోయ్, ఇదేంటి తిప్పి పడేస్తుంది, నా కంట్రోల్లో అస్సలు ఉండట్లేదు. ఓకే ఇప్పుడు మొత్తానికి మనమైతే వచ్చేసాం. ఆల్మోస్ట్ కంప్లీట్ చేయబోతున్నాం. కమాన్ బాలరీనా క్యాపచీనా, నీ యొక్క పవర్ చూపి. అమ్మో ఎవరు అడ్డు రాకండి నాకు. ఓకే అమ్మ బాబోయ్, ప్రతి ఒక్కరూ అడ్డు రావడానికి చూస్తున్నారు, కానీ పర్వాలేదు, నేనైతే ఆగేది లేదు. వామ్మో ఇక్కడేదో పింక్ కలర్ ఉంది, చూడడానికి చాలా బాగుంది. అయ్యో పింక్ కలర్ అని అన్నాను, అమ్మో తోసేస్తుంది. చూసారా, తోస్తుంది. అడ్డులే. అమ్మయ్య వచ్చేసాం, మొత్తానికి వచ్చేసాం. ఇక్కడేవో కొన్ని కార్స్ ఉన్నాయి. వావ్, చాలా కలర్స్ ఉన్నాయి. ఇందులోని ఏదో ఒక మంచి కలర్ కార్ తీసుకోవాలి. నాకు మల్లెపూలు ఇష్టం, వైట్ తీసుకుందాం. అరే వద్దు, పింక్ ఉంది కదా. పింక్ కలర్ కార్ని ఎవరన్నా మిస్ చేసుకుంటారా? వావ్ సూపర్. ఇందాక కార్ అప్గ్రేడింగ్లో ఒక్క పింక్ కలర్ కార్ కూడా రాలేదని చాలా బాధపడ్డాను. రెయిన్బో కలర్ కార్ వచ్చింది, బట్ పింక్ రాలేదు కదా. బట్ ఇక్కడ మనకు పింక్ కలర్ కార్ దొరికేసింది. ఇప్పుడు ఎలా అయినా సరే ఈ పింక్ కలర్ కార్తో మనం మిగతాది కూడా కంప్లీట్ చేయబోతున్నాము. చూసారా, ఇప్పుడు నేను చేయబోతున్నాను. ఎందుకంటే మనకి పింక్ కలర్ కార్ దొరికేసింది కాబట్టి మనలో స్ట్రెంగ్త్ అండ్ స్టామినా పెరిగిపోతుంది. నాలో ఉన్న స్ట్రెంగ్త్ మొత్తం ఈ పింక్ కలర్ కారే ఇస్తుంది. ఎందుకంటే నాకు పింక్ అంటే చాలా ఇష్టం అబ్బా. ఓకే ఇప్పుడైతే మాత్రం చాలా పెద్ద పరీక్ష పెట్టాడు. చూడండి, మా టుంగ్ టుంగ్ బావ నన్ను వదిలించుకోవడానికి చూస్తున్నాడు. చిన్నప్పటి నుంచి పెళ్లి చేసుకుంటా అన్నాడు, ఇప్పుడేమో పరీక్షలు పెడుతున్నాడు. సరే, టుంగ్ టుంగ్ బావ కోసం నేను ఏం చేయడానికైనా రెడీ. ఇలాంటి పరీక్షలు ఎన్ని పెట్టినా సరే, ఎలా అయినా సరే నెగ్గినంత వరకు నేనైతే నిద్రపోయే ఛాన్స్ లేదు. ఎవరనుకుంటున్నారు ఇక్కడ? బాలరీనా క్యాపుచినా. మనతో అలా ఉంటుంది. ఓకే మొత్తానికి మనమైతే వచ్చేసాము. ఎక్కడికి వచ్చాం? ఇక్కడేవో అడ్డంకులు ఉన్నాయి, కానీ మనకైతే రోడ్ నార్మల్గానే ఉంది. ఇంత పెద్ద ర్యాంపా నేను లైఫ్లో చూడలేదు. ఫస్ట్ టైం నేను ర్యాంప్ ఆడుతున్నాను రా బాబు అంటే ఇంత కష్టం పెట్టాడు. చూడండి, టుంగ్ టుంగ్ బావకి ఎలా అయినా సరే తర్వాత ఇస్తాను, గట్టిగా తగలాలి. అరే మళ్ళీ కొత్త కార్స్ వచ్చాయి. సరే ఈసారి ఇంకో కలర్ కార్ తీసుకుందాం. ఆ పొట్టోడు ఇందాక నుంచి నాకు చాలా ఇబ్బంది పెట్టాడు. సరే పొట్టోడికైతే రెడ్ కలర్ కార్ ఇష్టమని నేను విన్నాను. పొట్టోడు కలర్ని అయితే మనం ఇప్పుడు ఏం చేసుకుందాం, రెడ్ కార్ని తీసేసుకుందాం. ఓకే నెక్స్ట్ స్టేజ్కి వచ్చేసాం. ఎలా అయినా సరే అక్కడున్న ఏరోప్లేన్ని మనం చేజిక్కించుకున్నామంటే ఈరోజు మన పెళ్ళి అయిపోతుంది. అమ్మా మళ్ళీ వచ్చారా బాబు,
ఇవి మళ్ళీ వచ్చాయంటే మళ్ళీ కష్టమే. కానీ ఈసారి నాకు అర్థమైంది, ఇందాక చేసిన తప్పు అస్సలు చేయను. మనం ఒక స్పీడ్ని మెయింటైన్ చేయాలి, అప్పుడు మనకేం కాదు. ఇప్పుడు చూడండి, స్పీడ్ మొత్తాన్ని మెయింటైన్ చేస్తూ వెళ్తున్నాం. అమ్మో అమ్మయ్య, మనం 2 క్రాస్ చేసాం. థర్డ్ది కూడా క్రాస్ చేయాలి. అమ్మయ్య, లాస్ట్ అండ్ ఫైనల్. అమ్మో ఇంకోటి కూడా ఉందా? సరే మనం క్రాస్ చేయాలి, ఇంకొంచెం మాత్రమే. పద. అమ్మ బాబోయ్, జస్ట్ మిస్. మొత్తానికి ఎలా అయితేనే క్రాస్ చేసేసా. ఇప్పుడు మనం వచ్చేసరికి డైరెక్ట్ గా ఇంకో గొట్టంలోకి వెళ్తున్నాం. ఈ గొట్టం ఏంటి ఎలా ఉంది? సరే చూసుకుని వెళ్దాం, ఏం కాదు. ఓకే, ఇక్కడ ఇది వచ్చిన వెంటనే మనకి గ్యాప్ వస్తుంది, ఈ గ్యాప్ లో వెళ్ళిపోవాలి. అప్పా, సైడ్ కి వెళ్ళాల్సింది, మళ్ళీ వస్తుంది. కమాన్, ఫైనల్లీ మనమైతే క్రాస్ చేసామైతే గ్యాప్ని. నెక్స్ట్ ఏముంటుందో చూడాలి మరి. నెక్స్ట్ ఇక్కడైతే మాత్రం ఏం కనబడట్లేదు, అంతా నార్మల్గానే ఉంది. మళ్ళీ ఇక్కడ గ్యాప్ వచ్చింది, ఈ గ్యాప్లో వెళ్ళిపోదాం. అమ్మ బాబోయ్, చూడండి ఎలా ఇసిరేసిందో. సరే మళ్ళీ గ్యాప్ వస్తుంది. కమాన్. అమ్మా, జస్ట్ మిస్. అబ్బా, సరే మళ్ళీ ప్రయత్నిద్దాం. ఈసారి ఖచ్చితంగా వెళ్ళిపోతాం. ఈజీ, ఇలాంటివన్నీ మనకి చాలా ఈజీ. ఇది ఎంత పెద్ద ర్యాంప్ అయినా సరే నేను కంప్లీట్ చేసి తీరుతాను. చూడండి అమ్మ, మొత్తానికి దీన్ని మనం కంప్లీట్ చేసి తీరాం. సరే ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ ఏముంటుందో చూడాలి. నెక్స్ట్ అమ్మో, ఇక్కడ ఏం కనబడట్లేదంటే ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ ఎల్లో కలర్ గొట్టం ఉంది, దీంట్లో జంప్ బటన్ ఉంది. జంప్ చేస్తూ ఒక్కసారిగా మనం అయితే ప్రెజర్ ఇద్దాం. కమాన్, లెట్స్ గో టు ఎల్లో గొట్టం. ఏ, ఫైనల్లీ మనం వచ్చేసాము. నేను ఇంత బాగా కార్ డ్రైవ్ చేస్తానా? నేనే నమ్మలేకపోతున్నాను. ఇందాక అక్కడ కార్ అప్గ్రేడింగ్లో డ్రైవ్ చేసి అలవాటు అయిపోయింది. ఇప్పుడు సింపుల్గా డ్రైవ్ చేస్తున్నాను. ఓకే, మనం వచ్చేసరికి ఎదురుగా కింద ఏం కనబడట్లేదు. ఆ పైన అయితే ఒక చిన్న ర్యాంప్లా ఉంది. సో దాని వైపు మనం వెళ్ళాలంటే కొంచెం ప్రెజర్ పెట్టాలి. ఇప్పుడు చూడండి, నేను సైడ్ నుంచి ఫుల్ ప్రెజర్ పెట్టి ఎప్పుడు పైకి ఎక్కేస్తాను. ఏ, మనమైతే పైకి వచ్చాం. ఇక్కడైతే మనకు ఒక వే ఉంది సైడ్కి వెళ్ళడానికి. సో ఇక్కడ నుంచి మనం లాస్ట్ స్టేజ్కి వెళ్ళబోతున్నాం అనుకుంటా. మరికొద్దిసేపట్లో మనమైతే టోంగ్ 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 సహూర్ యొక్క అద్భుతమైన అందమైన ప్లేన్ని సొంతం చేసుకుంటాం. సరే ఇప్పుడు పైకి ఎక్కాలి. అరే, ఈ కార్ నేరుగా పైకి ఎక్కాలంటే ఓకే వచ్చేసాం. మరి ఇదేంటిది, అక్కడికి వెళ్ళాలా? ఇంత స్పీడ్గా ఎక్కితే అలా ఎలా వెళ్తాం? అమ్మా, ఇక్కడేదో పెద్ద టాస్కే పెట్టాడు. టుంగ్ బావ అన్నీ బాగా ఆలోచించుకొని చేస్తున్నాడు. ఎలాంటి టాస్కులు పెట్టినా ఈ బాలెరీనా క్యాపచినో మాత్రం వెనకడుగు వేయదు. వెనకడుగు వేస్తున్నా అనుకుంటున్నారా? నో ఛాన్స్. ఇప్పుడు వెనక నుంచి ఫుల్ స్పీడ్లో వచ్చి పైకి వెళ్ళడానికి ఇది మన ప్లాన్. కామాన్ బాలెరీనా క్యాపచినో, నీ యొక్క పవర్ చూపించు. ఏ, మొత్తానికి మనమైతే పైకి వచ్చేసాము. ఇప్పుడు మనం వచ్చేసరికి ఇంకొంచెం కంప్లీట్ చేయాలి. నాకు తెలిసి వచ్చేసాం అనుకుంటా. వచ్చేసాం లాస్ట్ స్టేజ్కి వచ్చేసాం. మరికొద్దిసేపట్లో మనమైతే వెళ్తున్నాం టుంగ్ బావు యొక్క అద్భుతమైన ప్లేన్ దగ్గరికి. ఇప్పుడు చూసుకొని ఇక్కడున్న విండ్ మిల్స్ నుంచి మనమైతే క్రాస్ చేస్తూ వెళ్ళాలి. ఈ విండ్ మిల్స్ చాలా డేంజర్, వాటి యొక్క రెక్క తగిలితే మాత్రం మన పని అయిపోతుంది. ఓకే, ఇక్కడైతే ఎటువంటి విండ్ మిల్స్ లేవు, అంతా ఓపెన్ ఉంది. మనమైతే ఇలాంటి ప్లేస్లో హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ వెళ్ళచ్చు. ఓకే, ఇప్పుడు వచ్చేసరికి కిందకి వెళ్ళబోతున్నాం అనుకుంటా. ఎస్, మనమైతే ఇక్కడి నుంచి లెఫ్ట్ తీసుకొని పూర్తిగా కిందకి వెళ్తాం. అప్పుడు మొత్తానికి ప్లేన్ దగ్గరికి వెళ్తాం. ఈ కిందేముంది? కింద ఏం కనబడట్లేదు. వామ్మో, చూసారా ర్యాంప్ ఉంది. అయ్యో, జస్ట్ మిస్. మనం ఏదైనా చూసుకుని వెళ్ళాలి. కింద ఏముందో చూసుకుని కన్ఫర్మ్ చేసుకొని అప్పుడు వెళ్ళాలి. కొంచెం దూరంగా రోడ్డు ఉన్నట్లయితే వెనక్కి వెళ్ళి ఫుల్గా పుష్ ఇద్దాం. దగ్గరలో ఉంటే స్లోగా వెళ్ళాలి, లేకపోతే కింద పడతాం. అస్సలు మనం ఛాన్స్ ఇవ్వకూడదు. ఒక్కసారి కింద పడినా మన పని అయిపోతుంది. విండ్ మిల్స్ వచ్చాయి. విండ్ మిల్స్కున్న రెక్కలకైతే మనం తగలకుండా వెళ్ళాలి. కమాన్. అమ్మో, జస్ట్ మిస్, తగలేదు. మనమైతే ఫుల్ స్పీడ్ని మెయింటైన్ చేయాలి. స్లో అయ్యామంటే మాత్రం విండ్ మిల్కి దొరికేసామంటే పని అయిపోతుంది. కమాన్, దీన్ని కూడా క్రాస్ చేసేసాం. కమాన్ బాలెరీనా క్యాపచినో, యూ కెన్ డూ ఇట్. నీ టుంగ్ బావు కోసం నువ్వు చేయగలవు, నేను చేయగలను. కమాన్, మనమైతే వచ్చేసాం. అరే, ఇక్కడ ఏం కనబడట్లేదు. చూసారా, ఇలాంటివన్నీ మనం చూసుకుని వెళ్ళాలి. కానీ కిందేమీ లేదు. ఓ, కిందన చూడండి గొట్టం ఉంది. చూసారా, దేన్ని చూసి నమ్మకూడదు. ఒకవేళ మనం స్పీడ్గా వస్తే కింద వెళ్ళి సముద్రంలో పడేవాళ్ళం. టుంగ్ బావా, నువ్వు చాలా తెలివైన వాడు అయిపోయా.
ఇప్పుడు నీ బాలరీనా క్యాపచినో నీకంటే తెలివైందాయి ఎలా అయినా సరే కంప్లీట్ చేసి తీరుతాను చూడండి. ఓకే, ఇప్పుడు దీన్ని వచ్చేసరికి మనం పర్ఫెక్ట్గా చూసుకొని వెళ్ళిపోవాలి. కమాన్ 3 2 అరే ఎక్కడికి వెళ్ళాలి చూడండి. ఇక్కడ కూడా మనం స్పీడ్గా వెళ్తే పడిపోయిండే వాళ్ళం. చూసుకొని స్లోగా వెళ్తే సరిపోతుంది. కమాన్ కమాన్ కమాన్. మనమైతే డైరెక్ట్గా వెళ్ళి అక్కడే పడదాం. కింద గొట్టం నుంచి వెళ్ళాలనుకుంటా, బట్ మనం డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసాం చూసారా. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వెహికల్స్ ఉన్నాయి. వావ్, ఎంత బాగుందో చూడండి. పింక్ కలర్ మోన్స్టర్ ట్రక్. వావ్, ఇలాంటిది మొదటిసారి నడుపుతున్నాను. సూపర్, నా ఫేవరెట్ కలర్ ఇది. ఓకే, ఇప్పుడు మనం ఎలా అయినా సరే దీంతో మిగతా ఉన్న విండ్మిల్స్ని క్రాస్ చేయాలి. కమాన్, వీటికి ఏమీ తగలకుండా వెళ్ళాలి. ఎస్ ఎస్ ఎస్, మనం చేయగలుగుతున్నాం. మనం టచ్ అవ్వకుండా వెళ్తున్నాం. జస్ట్ మిస్లో అన్నీ మిస్ అవుతున్నాయి. కమాన్ బాలరీనా క్యాపచినో, యూ కెన్ డూ ఇట్. అమ్మ, మనమైతే ఇంకా ప్లేస్కి వచ్చేసాం. ఇక్కడ నుంచి కొంచెం గ్యాప్ ఉంది. మనం కొంచెం వెనక్కి వెళ్ళి యాక్సలరేషన్ ఇచ్చేసి కరెక్ట్గా జంప్ చేయాలి. ఏ పర్ఫెక్ట్గా జంప్ చేసాం. ఇప్పుడు మళ్ళీ సేమ్ అలానే వెళ్ళాలనుకుంటా. ముందు ఎటువంటి ఆటంకాలైనా ఉండొచ్చు. మనం లాస్ట్ వరకు వచ్చామని ధీమా అవ్వకూడదు. కొంచెం ఛాన్స్ ఇచ్చినా కింద పడిపోతాం. అమ్మో, జస్ట్ మిస్ పడిపోయిండేదాన్ని. ఇప్పుడు మనమైతే మొత్తానికి దీన్ని కంప్లీట్ చేయబోతున్నాము. వచ్చేసాం, లాస్ట్కి వచ్చేసాం. ఇప్పుడు చూడండి, మరికొద్దిసేపట్లో మీరైతే ద వన్ అండ్ ఓన్లీ గ్రేట్ మా టుంగ్ టుంగ్ బావ యొక్క ప్లేన్ని చూడబోతున్నారు. ఓకే, ఆ ప్లేన్ని తీసుకెళ్ళి మన టుంగ్ టుంగ్ బావ దగ్గరికి ఇచ్చినట్లయితే ఆల్రెడీ కార్ మన బావ దగ్గరే ఉంది. ప్లేన్ కూడా ఇచ్చేస్తే సరిపోతుంది. నో, ఏ మొత్తానికి నేను వచ్చేసాను. అమ్మ చూడండి, ప్లేన్, టుంగ్ టుంగ్ బావ యొక్క ప్లేన్. ఫైనల్లీ మన గోల్కి రీచ్ అయిపోయా. ఇక్కడి నుంచి ప్లేన్ని ఎలా తీస్తాం? ఇప్పుడు ఇంతవరకు చేసాం. ఇదేమన్నా కష్టమా ఏంటి? దీన్ని కూడా చేయగలుగుతాం. లోపలికి వెళ్దాం. టుంగ్ టుంగ్ బావ, నీ లోపలికి వచ్చేస్తున్నాను. చూడండి ఎంత బాగుందో ప్లేన్. ఇప్పుడు ఈ ప్లేన్ ద్వారా మనం రాబోతున్నాం. ఓ, మొత్తానికి ప్లేన్ యాక్టివేట్ అయింది. చూడండి ఎలా చూస్తున్నాడో నా టుంగ్ టుంగ్ బావ. అమ్మ, ఏమన్నా ఉన్నాయా? టుంగ్ టుంగ్ బావకి మంచి కార్ ఉంది, ప్లేన్ ఉంది. మొత్తానికి ఈరోజు బాలరీనా క్యాపచినో యొక్క పెళ్ళి అవ్వబోతుంది. ఓకే, మనం దీన్ని యూజ్ చేసుకొని ఫ్లైట్ని గాల్లోకి ఎగరేయాలి. కమాన్ బాలరీనా, యూ కెన్ డూ ఇట్. ఏ మొత్తానికి ప్లేన్ని మన చేతికి చిక్కించుకున్నాం. ఇప్పుడు నేరుగా మన కోసం పెళ్లి ఏర్పాట్లు షిన్చాన్ ధను నా కోసం ఏర్పాటు చేశారు. అక్కడికి వెళ్ళి టుంగ్ టుంగ్ బావతో పెళ్లి ప్లేస్లో కలుద్దాం. అరే ఒకసారి ఫోన్ చేద్దాం, ఆగండి. అన్నీ రెడీగా ఉన్నాయో లేవో. హలో షిన్చాన్, రెడీగా ఉన్నాయా మొత్తం? అవునా, వస్తున్నాను వస్తున్నాను. అక్కడే ఉన్నాడా బావ కూడా? అవునా, వచ్చేస్తున్నారు. ఇక మొదలు పెడదాం. లెట్స్ గో. బ్రెయిన్ రాట్ యానిమల్స్ కే కింగ్ అయిన ద గ్రేట్ టోంగ్ 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 సహూర్ కి, ఇంకా అలానే అందగత్తెలోని నెంబర్ 1 బ్రెయిన్ రాట్ యానిమల్ అయిన మన బాలరీనా క్యాపచినోకి ఈ రోజు వివాహం నిశ్చయించబడింది. మరికొద్ది సేపట్లో ఇద్దరికి పెళ్లి కాబోతుంది. నాయనా టోంగ్ 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 సహూర్, నువ్వు తనకి మాట ఇవ్వు, జాగ్రత్తగా చూసుకుంటా అని. టోంగ్ 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 సహూర్, ఏ బాలరీనా క్యాపచినో, నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఒకవేళ నువ్వు ఈ ఛాలెంజెస్ కంప్లీట్ చేయకపోయినా సరే నేను నిన్ను పెళ్లి చేసుకునేవాడిని. ఎందుకంటే నువ్వంటే నాకు అంత ఇష్టం. నీలో ఉన్న ధైర్య సాహసాలు చూడ్డానికి ఛాలెంజెస్ పెట్టాను. నువ్వు చాలా అంటే చాలా గొప్పగా సాధించావు. ఇక్కడ ఉన్న ఆ అద్భుతమైన కారు, ఇంకా అలానే ఆ అద్భుతమైన హెలికాప్టర్ ని ఎలా సాధించావంటే ఏ ఆడ ఆమె కూడా చేయడం చాలా కష్టం. ఈ రోజు మీ అందరికీ విందు, అద్భుతమైన విందు. తిన్నోళ్ళు తిన్నంత తినండి, తాగినోళ్ళు తాగినంత తాగండి. మీ ఇష్టం వచ్చినంత ఫుడ్ మీకోసం అయితే ఉంది. అద్భుతమైన డ్రింక్స్, ఫ్రూట్స్, ఇంకా ఏం కావాలంటే అది మీకోసం. ఈ రోజు నా పెళ్లి రోజు నాడు ఏమి కావాలంటే అది ఇస్తాను. కావాల్సినంత కోరుకోండి, కావాల్సినంత తినండి. బాలరీనా క్యాపచినో, నేను చెప్తున్నాను, నిన్ను మాత్రం విడిచి అస్సలు ఎక్కడికి పోను.
నువ్వంటే నాకు అంత ఇష్టం. బావా నువ్వు కోరుకున్నవి ఆ యొక్క అద్భుతమైన టుంగ్ 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 సహూర్ మాన్స్టర్ ట్రక్, ఇంకా అలానే టుంగ్ 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 సహూర్ యొక్క ప్లేన్, ఆ రెండు ఉంటే నువ్వు చాలా ఆనందపడతావని నాకు ఎప్పటి నుంచో తెలుసు. నేను అందుకే ఈ భూగ్రహానికి వచ్చాను. నా గురించి బాగా తెలుసుకున్న ఏకైక అమ్మాయివి నువ్వే. అందుకే నేను నిన్ను అస్సలు విడిచిపెట్టను. రా, ఇప్పుడు మనిద్దరం ఊరేగింపు చేద్దాం. లాస్ శాంటోస్ మొత్తం దద్దరిల్లిపోవాలి. ఇప్పుడే ఎక్కు, వచ్చి బండెక్కు. టోంగ్ 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 సహూర్.